వచ్చిన పంటను మళ్ళీ ఎవరు తింటున్నాం? మనమే తింటున్నాం. దానివల్ల కొత్త కొత్త వ్యాధులు అనేవి వస్తున్నాయి. ఓకేనా? కానీ మన వెస్టీజ్ కంపెనీలో భూమిని సారవంతం చేసుకోవడానికి, మంచి పంట తీసుకోవడానికి, సేంద్రియ పద్ధతిలో పంటను పండించుకోవడానికి మంచి గ్రాన్యుల్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఏం ఇంపార్టెంట్? అందం అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కదా? జయ మేడం ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఏమని చెప్తుంది? ఫేస్ అనేది అందంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఎవరైనా చూస్తే మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి అంటాం. అవునా కదా? కానీ మనం ఒక చిన్న ఫంక్షన్ జరిగిందంటే ఏం చేస్తాం? ఫేస్ అనేది మేకప్ అనేది వాడతాం. అవునా కదా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుంది. ఎస్ అన్నా? ఎస్. అదేవిధంగా మన వెస్టీజ్లో న్యాచురల్గా స్కిన్కు ఎటువంటి ప్రాబ్లమ్ చేయకుండా స్కిన్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి మన దగ్గర అన్ని రకాల ఫేస్ క్రీమ్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు అందంగా మంచిగా నీట్గా తయారు కావడానికి మన దగ్గర ఫేమస్ క్రీమ్స్ ఉంటాయి. ఓకేనా? డిస్టర్బ్ అనేది చేయకండి. ఓకేనా? అదేవిధంగా మన వెస్టీజ్ కంపెనీలో ఏముంటాయి అంటే ఇంకా హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఓకేనా? బయట వాడుతున్నాం, మనం ఏం వాడుతున్నాం? ప్రైవేట్ హాస్పిటల్లో డోస్ అనేది ఉండడం వల్ల, అక్కడి మందులు వాడుకోవడం వల్ల, డోస్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది? హెల్త్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకేనా? ఓకే. అదేవిధంగా మన దాంట్లో హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఘన పోషకాలు ఇవన్నీ కూడా మనకు న్యాచురల్గా ఫుడ్ సప్లిమెంట్స్, ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందా? ఆకుకూరలు, వంకాయ తినడం వల్ల మనకి ఏమైనా జరుగుద్దా? ఏమీ జరగదు. ఇవన్నీ కూడా మన దగ్గర న్యాచురల్గా తయారైన హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఘన పోషకాలు. ఓకేనా? హెల్త్ ఎట్లాంటి ప్రాబ్లం అయినా, ఎగ్జాంపుల్ నేనే వాడిన థైరాయిడ్కు మధ్యలో ఎవరికి డిస్టర్బెన్స్ అనేది చాలా ఉంది. డైమండ్ అండ్ ఎబో సార్ అప్ప చెప్పిండు, అందరినీ కంట్రోల్ చేసే బాధ్యత మనది. ఓకేనా? నేనే థైరాయిడ్ అనేది రిజల్ట్ అనేది వచ్చింది. ఏం వాడాను